నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. వంగవీటి మోహనరంగ ఈ పేరు వెనకాల ఓ చరిత్ర దాగి ఉంది. బెజవాడ బెబ్బులిలా ఆయనలోని ధీరత్వం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా రాజకీయ చరిత్రలో మరువని ఘట్టంగా ఉన్నత ఆశయాల కోసం ప్రజల పక్షాన ప్రజా ఉద్యమంలో ప్రాణాలు సైతం త్యాగం చేసిన ఘనుడు రంగ. ప్రజా నాయకత్వాన్ని ముందుండి నడిపించిన రంగ పసుపు రాజకీయ కుట్రలో బలైపోయారు. తెలుగు నేలపై నెత్తుటి మరకలను రగిల్చిందెవరు? అసలు రంగ రాజకీయ జీవితం ఎలా మొదలైంది? సామాన్యుల పక్షం వంగవీటి రంగ లక్ష్యం. మరి అలాంటి రంగ హత్యకు సూత్రధారులెవరు? వంగవీటి మోహనరంగ 70వ జయంతి సందర్భంగా నంబర్ 1 న్యూస్ స్పెషల్ ఫోకస్. విజయవాడ ఈ మహానగరం ఆధ్యాత్మికంగా ఎంతటి ప్రాముఖ్యతను సంతరించుకుందో, పూర్వం బెజవాడగా కులాల మధ్య పెరిగిన వైషమ్యాల ప్రభావంతో ఓ రాజకీయ చరిత్రను సృష్టించుకుంది ఈ నగరం. రాజకీయ రాజధానిగా పేరుగాంచింది. నిత్యం రాజకీయంగా క్రియాశీలత కలిగిన ఇక్కడి ప్రజలు కొన్ని రాజకీయ పార్టీల్లో భాగస్వామ్యులై ఉండేవారు. కృష్ణానది పరవళ్లతో చిన్న చిన్న కొండల నడుమ విస్తరించి ఉన్న మహానగరమే విజయవాడ. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద వాణిజ్య నగరంగా అభివృద్ధిని సాధిస్తూ రవాణా, ప్రయాణ, విద్య, వైద్య సదుపాయాలతో ఇక్కడి ప్రజల వ్యాపార కేంద్రంగా ఈ నగరం ప్రసిద్ధికెక్కింది. భవానీ రోడ్, కనకదుర్గ గుడి, బీసెంట్ రోడ్, ఐనాక్స్ వంటి ముఖ్య ప్రదేశాలు ఈ నగరాన్ని కళకళ్లాడిస్తున్నాయి. విజయవాడ వాసుల మధ్య ఉన్న సోదర భావం, ఎదుటి వ్యక్తికిచ్చే మర్యాదను చూస్తే ఈ నగర విశిష్టత అద్దం పట్టేలా కనిపిస్తుంది. ఇలాంటి గతంతో ఘనకీర్తిని సొంతం చేసుకున్న విజయవాడ నగరంలో 70వ దశకం చివరి నాటికి సాంఘిక, సామాజిక, రాజకీయ పరిస్థితుల్లో కొన్ని ప్రత్యేకతలు సంతరించుకున్నాయి. ధర్మం, న్యాయం, చట్టాలకు తావివ్వకుండా అవినీతి, దౌర్జన్య, అరాచకాలు కొనసాగిస్తూ కొన్ని అసాంఘిక శక్తులు తెలుగువారి గుండెల్ని రక్తసిక్తం చేశాయి. ఇదే సమయం ఇంకా ఎవరూ రారు. అన్యాయాలను, దోపిడీలను అడ్డుకునేవాడే రాలేడు అని కొంతమంది దురాలోచన. కానీ సమాజంపై పేరుకుపోయిన రుగ్మతల్ని రూపుమాపడానికి ఓ సైన్యంలా వచ్చాడు. ప్రజా శ్రేయస్సు కోసం కథం తొక్కిన సింహంలా గర్జిస్తూ ముందుకు దూసుకొచ్చాడు. ఆయనే జనంలో ఒకడిలా, జనం కోసం ఒక్కడిలా ఉవ్వెత్తున ఎగిసిపడ్డ ఓ ధృవతార వంగవీటి మోహన్ రంగారావు. ఆయన మాటే వేదం, ఆయన మార్గం ఆదర్శం. సామాన్యుల పక్షాన జ్వలించే శక్తిలా నిలబడి నిరంతరం నిస్వార్థ రాజకీయాలతో ఆయన అలుపెరగని పోరాటం చేశారు. సామాన్యమైన పేరుతో చరిత్ర సృష్టించిన కారణజన్ముడు వంగవీటి మోహనరంగ. ఓ వ్యక్తిలా స్పందిస్తూ, ఓ వ్యక్తిలా జ్వలిస్తూ రాజకీయ రణరంగంలో విజయకేతనం ఎగరవేసిన దిశాలి వంగవీటి మోహనరంగ. అవినీతిని, అరాచకత్వాన్ని, పెత్తందారీ తత్వాన్ని అణిచివేసే దిశగా ఎన్నో ఉద్యమాలకు ఊపిరినిచ్చిన రంగ నాయకత్వం ఎలా మొదలైంది? ప్రజా నాయకుడిగా ఆయన చేసిన సేవలు ఏంటి? టైగర్ రంగాగా ఆయనకు ఆ పేరు ఎలా వచ్చింది అసలు? నీతికి, జాతికి కట్టుబడి ఓ సామాన్యుడి ఆవేదనను తీర్చిన ప్రజా నాయకుడిగా ఆయన ముందుకు సాగాడు. ఆయన మాట, చూపు ధైర్యానికి రూపాలైతే ఆయన వేసిన అడుగులు మాత్రం నేటి యువతరానికి ఆదర్శప్రాయంగా నిలిచాయి. ప్రజా ఉద్యమాలకు బాసటగా నిలిచి భావి తరాల కోసం నవ సమాజ నిర్మాణానికి నాంది పలికిన నిస్వార్థ నాయకుడు మోహన్ రంగ. బెజవాడ రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకొచ్చి సామాన్యుడి పక్షాన నిలబడ్డ బెజవాడ బొబ్బిలి వంగవీటి రంగ. తగులుతున్న క్షాత్రంతో రక్తారుణ నేత్రంతో ఎదలో హిమవంతుడై ఎదిగే హనుమంతుడై
ఒదిగినాడు చూడరా ఉగ్ర నారసింహుడు. సామాన్య కుటుంబంలో జన్మించి బడుగు బలహీన వర్గాలకు బాసటగా నిలిచి వేలాది యువతరాన్ని కదిలించిన మహోద్యమ నాయకుడు రంగా. ఆయన అంతగా చదువుకోలేకపోయినా సమాజాన్ని చదివిన వ్యక్తిలా నవ సమాజ నిర్మాణానికి సాహదులు కావలసిన విద్యార్థి లోకాన్ని సంఘటితపరిచి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది మెరుగైన సమాజం కోసం యునైటెడ్ ఇండిపెండెన్స్ అనే విద్యార్థి సంఘాన్ని రాజకీయాలకు అతీతంగా నిర్మించాడు. నిరుద్యోగ వైర్యాశ్యపు కోరల్లో చిక్కుకుపోయిన యువతరాన్ని సమీకరించి అండగా నిల్చున్న దార్శనికుడు రంగా. విజయవాడ నగరవాసులు రంగన్న అని ముద్దుగా పిలుచుకోగా ఆయన కళాకారులకు, కార్మికులకు, చేతివృత్తి వారికి, విద్యార్థులకు సాయం అందించి ఎంతో మందిని ఉన్నత ఆశయాల వైపుకు ప్రయాణించేలా చేసిన సహృదయుడు రంగా. హితులు, శ్రేయోభిలాషులు, ఆత్మీయులు ఇచ్చిన సలహాతో క్రియాశీల రాజకీయాల ద్వారా మెరుగైన ప్రజాసేవ చేయాలన్న సంకల్పంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు రంగా. అలా ఆయన వేసిన అడుగులు ప్రజల్ని ఇంకా దగ్గరగా చేశాయి. తత్ఫలితంగా విజయవాడ మున్సిపల్ కౌన్సిల్ కు కృష్ణలంక నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తొలి విజయాన్ని అందుకున్నాడు. రాజకీయ సోపాన పటంలో అంచెలంచెలుగా విజయ పరంపర సాగించడానికి ఈ విజయం ఎంతో దోహదపడిందని చెప్పుకోవచ్చు. వంగవీటి మోహనరంగ ఓ సామాన్యమైన వ్యక్తి. కానీ ఆయన నాయకత్వం ఢిల్లీ పీఠాన్ని కదిలించింది. కాంగ్రెస్ పార్టీలో గౌరవ పదవిని చేపట్టిన రంగా సామాన్యుడి పక్షాన పోరాటం మొదలుపెట్టారు. కాకీల తీరును వ్యతిరేకిస్తూ రంగా ఎందుకు నిరాహార దీక్షకు పూనుకున్నారు? ఆ దీక్షలో అతన్ని హతమార్చడం వెనుక ఎవరి హస్తముంది? ధైర్యంగా ఎదుర్కోలేక రంగాను పిరికిబందల్లా హత్య చేసింది అసలెవరు? ఓ సామాన్యమైన వ్యక్తిలా తన జీవితాన్ని ప్రారంభించిన రంగా ఉజ్వల శక్తిలా ఎదిగిన ఆయన వ్యక్తిత్వం చరిత్రలో ఓ విశిష్టతకు నాంది పలికింది. తాను నమ్మిన సిద్ధాంతాలతో రాజకీయ తీర్థం పుచ్చుకున్న రంగా భారత జాతీయ కాంగ్రెస్ లో సభ్యత్వం తీసుకున్నాడు. బ్రిటిష్ నియంతృత్వ పాలనను అంతం చేయడానికి ఆనాడు కాంగ్రెస్ చేసిన ప్రయత్నం చరిత్రకెక్కింది. ఆ ప్రయత్నంలో దిగ్గజాలైన గాంధీ, నెహ్రూ, ఇందిరాగాంధీ వంటి మహానాయకులు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో తాను ఒకడిలా చేరాడు రంగా. రాజకీయ చైతన్యం, పోరాట పటిమ ఉన్న రంగా చేరికతో కాంగ్రెస్ శిబిరంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. అనతి కాలంలోనే కాంగ్రెస్ కంచుకోటలో దిశానిర్దేశం చేసే స్థాయికి ఎదిగిన రంగా అతిరథ మహారథులు ఉన్నత పదవుల్లో కొనసాగుతున్న సమయంలో కూడా రంగా పార్టీ కోసం చేసే వ్యూహ రచనలో వాళ్లు కూడా భాగస్వాములయ్యేవారు. ఆ పరిస్థితుల్లో అప్పటికే తెలుగునాట ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించి అధికారం కైవసం చేసుకున్న కొంతమంది వ్యక్తులు, శక్తులు రాష్ట్రాన్ని అహంకార భావాలతో నియంతృత్వ, నిరంకుశ పాలనను కొనసాగిస్తున్న రోజులవి. ఎవరైతేనేం ఎంతటి దౌర్జన్యాలకైనా వెనకాడకుండా ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఇష్టారాజ్య పాలనను సాగిస్తున్న సమయంలో తెలుగునాట సంభవించిన అనూహ్య రాజకీయ పరిణామాల దృష్ట్యా 1985 రాష్ట్ర శాసనసభకు మధ్యంతర ఎన్నికలు జరగ్గా ఆ ఎన్నికల్లో పోటీకి దిగిన రంగా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయకేతనం ఎగరవేశాడు. విజయవాడ ప్రజల అండదండలతో శాసనసభ ప్రాంగణంలో అడుగుపెట్టిన రంగా
ప్రజల సమస్యలపై అధికార యంత్రాంగంపై విరుచుకుపడ్డాడు. సమాజంలో పేరుకుపోయిన అసాంఘిక శక్తులపై ధ్వజమెత్తి రాష్ట్ర రాజకీయాల్లో రంగా ఓ చర్చనీయాంశమయ్యాడు. అనతి కాలంలోనే తాను చేసిన సేవలకు గాను ప్రజా ఆశీస్సులతో ముందుకు సాగిన రంగా మహోజ్వల నాయకుడయ్యాడు. అశేష ప్రజానికం ఆయన వెంటే ఉంటూ సమాజ నిర్మాణంలోనూ పాలు పంచుకున్నారు. బడుగు బలహీన వర్గాలకు యువతకు చేయూతగా నిలిచి అనేక సంక్షేమ పథకాల్ని తీసుకొచ్చాడు. అంతేకాక కృష్ణలంక కర్కట నిర్మాణం, నిరుద్యోగులకు ఉపాధి వంటి ఎన్నో అభివృద్ధి పనుల్ని ఆయన సారథ్యంలోనే ముందుకు సాగిస్తూ ప్రజాదరణ పొందిన నాయకుడు రంగా. కులమతాలకతీతంగా ఆయన చేసిన సేవలకు గాను నాటి యువతరం మొత్తం ఆయన్నే ఆదర్శప్రాయంగా తీసుకోగా విజయవాడ నగరవాసులంతా ఆయనకు అండగా నిలబడ్డారు. సమాజంపై బాధ్యత ఉన్న రంగాకి మహిళలంటే ఎంతో గౌరవం. అలాంటి మహిళలపై హద్దులు మీరిన ఖాకీల కౌర్యాన్ని రంగా ఎదిరించిన తీరు ఆయన రాజకీయ జీవితంలో మరువని ఘట్టంగా చెప్పుకోవచ్చు. నేరారోపణకు గురై కటకటాల వెనుక ఉన్న ఓ మహిళకి పోలీసులు అన్యాయంగా శిరోముండనం చేయిస్తే ఆ విషయం తెలుసుకున్న రంగా వెంటనే పోలీసులపై నిరసన వ్యక్తం చేశాడు. ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించే అధికారం మీకెవరిచ్చారని పోలీసుల్ని రంగా నిలదీశాడు. ఆ చర్యని నిరసిస్తూ పోలీసులపై చర్య తీసుకునేలా ఉద్యమించాడు రంగా. నేల నుండి నింగికెగిసిన రంగా రాజకీయ జీవితాన్ని ఓర్వలేని కొన్ని రాజకీయ శక్తులు భవిష్యత్తులో తమకు అడ్డుగా ఉంటాడని, తమ దోపిడీని అణచివేస్తాడని, రాజకీయ శక్తిగా ఎదురొస్తాడని భావించి రంగాని అడ్డు తొలగించాలనుకున్నారు. అదును కోసం, అవకాశం కోసం ఎదురుచూస్తున్న రౌడీ రాజకీయ వర్గాలు కసాయి గూండాలతో రంగాని కడతేర్చడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆ సమయం 1988 డిసెంబర్ 22న రంగా దైనందిన జీవితాన్ని ప్రారంభించాడు. ఉదయం మొదలు సాయంత్రం వరకు ప్రజా సమస్యలపై ఆరా తీసి రాజకీయ పరిష్కారాలు చేస్తున్నాడు. సాయంకాల సమయానికి అనుకోని సమాచారం ఒకటి ఆయనకు అందింది. క్రీస్తు రాజాపురంలో అక్కడి ప్రజలకు పోలీసులకు మధ్య ఇళ్ల స్థలాల విషయమై వివాదం తలెత్తిందని, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని రంగా తన అనుచరులతో అక్కడికి బయలుదేరాడు. రంగా సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుగా నిలిచారు. అసందర్భపు ప్రశ్నలతో, అనవసరపు కాలయాపనతో ఆయన్ని విసిగించసాగారు. ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయ సభకు ఎన్నికైన తనకు ప్రజా సమస్యలపై పోరాడే హక్కుందని, తనను అడ్డుకునే అధికారం ఎవరికీ లేదంటూ నిగ్గదీసి ప్రశ్నించిన తత్వం రంగాది. అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్నితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని. మారదు లోకం, మారదు కాలం, దేవుడు దిగిరాని ఎవ్వరు ఏమైపోని. మారదు లోకం, మారదు కాలం. ఖాకీలకు ప్రజాప్రతినిధులకు మధ్య జరిగిన చిన్న వివాదం కాస్త పెద్దదిగా మారి రంగా ప్రజాపక్షాన ఆమరణ దీక్షకు పూనుకునేలా చేసింది. ఖాకీల తీరుకి నిరసనగా, వారి చర్యలకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య విధానంగా రంగా బందర్ రోడ్లో నిరాహార దీక్ష ప్రారంభించారు. రంగా రాజకీయ ప్రవేశంతో బెజవాడ రాజకీయాలు వేడెక్కాయా? అక్కడి రాజకీయాలు బెజవాడ వీధులను రక్తసిక్తం చేశాయా? వంగవీటి, దేవినేనుల మధ్య రాజకీయ కక్షలో ఎవరు ఎవరిని హతమార్చారు? ప్రజాక్షేమాన్ని పక్కన పెట్టి పంతానికి పోయింది ఎవరు? రంగా నాయకత్వం ఏ వర్గాన్ని ముందుకు తీసుకెళ్లింది అనే విషయం తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం.
వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఫోకస్. 1980వ దశకంలో బెజవాడలో జరిగిన రక్త చరిత్రకు ఎవరు నాంది పలికారు? అక్కడ జరిగిన హత్యలు ఓ వర్గానికి కులానికి మధ్య చిచ్చులా భావించొచ్చా? ఈ ఆధిపత్య పోరు ఎంతో మంది తలలు తెగపడేలా చేశాయా? బెజవాడ వీధులు రక్తసిక్తం అయ్యాయా? ఈ మారణ హోమం ఎవరి మధ్య జరిగింది? అసలు రంగా రాజకీయ ప్రవేశం ఎలా జరిగింది? వంగవీటి రాజకీయ బలాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించింది ఎవరు? రంగా చలసాని కుటుంబాల మధ్య ఉన్న వివాదాలేంటి? రెండు కుటుంబాల కక్షలు బెజవాడను ఎలా బెంబేలెత్తించాయి? సమయం 1988 డిసెంబర్ 22. సాయంకాలం చీకటి పడిన వేళలో మొదలైన రంగా నిరాహార దీక్ష 23న ఉదయం వరకు సాగింది. అభిమానుల, కార్యకర్తల, మిత్రుల సూచన మేరకు నిరాహార దీక్షా శిబిరాన్ని తన నివాసం వద్ద గల నిర్మల హృదయ భవనం వద్దకు తరలించారు. అలా 23, 24, 25 తేదీలుగా 3 రోజుల పాటు తన నిరసనని తెలియజేస్తూ దీక్షను కొనసాగించాడు రంగా. ఆయన దీక్ష విషయం తెలిసిన విజయవాడ నగరవాసులు, అభిమానులు, కార్యకర్తలంతా మహాసంగ్రామంలా ఆయన వెంట నిలబడ్డారు. ఆ దీక్ష ప్రభావం గల్లీ నుండి మొదలై ఢిల్లీ వరకు నిరసన వేడి పాకింది. ఆనాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు రంగా దీక్షకు మద్దతుగా నిలిచారు. ఓ మహిళకు జరిగిన అన్యాయానికి నిరసనగా రంగా చేస్తున్న దీక్షను కాంగ్రెస్ పెద్దలు మెచ్చుకున్నారు. ఇలా 25వ తేదీ వరకు ఆయన చేస్తున్న దీక్షకు సంఘీభావాన్ని తెలుపుతూనే ఉన్నారు. ఆ రోజు సాయంకాలానికి పోరాట దీక్షలో అలసిపోయిన రంగా రాత్రి వేళ నిద్రలోకి జారుకున్నారు. చీకటి ముగిసి వెలుగు వచ్చే వేళ, సూర్యకిరణాల తాకిడి నేలను తాకే వేళ, ప్రజా హృదయ నేతను కడతేర్చాలని రాజకీయ శక్తులు ఆ దీక్షాస్థలి వద్దకు చేరుకుని రంగాన్ని కత్తులతో పొడిచి ఆ ప్రదేశాన్ని రక్తపు మడుగులు చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేక చేతకాని పెరిగి పందల్లా చేసిన ఈ మారణ హోమాన్ని చూస్తే ఒక్కసారిగా తెలుగువాడి గుండె శోకసంద్రంలో మునిగిపోయింది. ఆ క్షణంలో పిచ్చికుక్కల్లా పొగబాంబులు వదిలి బీభత్స భయానక వాతావరణాన్ని సృష్టించారు. మారణాయుధాలతో రంగా ఆయన అనుచరులపై నిర్దాక్షిణ్యంగా కత్తులతో వేటు వేశారు. ఈ మారణ హోమాన్ని సృష్టించిన పసుపు రాజకీయాలు నెత్తుటి రక్త చరిత్రను కాలరాశాయి. రంగాపై జరిగిన హత్యాకాండని చూసిన ఆ నగరవాసులంతా కన్నీరు మున్నీరయ్యారు. పసుపు గూండాల కత్తులు రంగా గుండెను తాకినా ఆయన ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటాడనే విషయాన్ని గుర్తించలేకపోయాయి కొన్ని రాజకీయ శక్తులు. కారణ జన్ముడైన రంగా మరణ వార్త విన్న తెలుగు వారంతా గుండెలా విసేలా గొల్లుమని విలపించారు. అభిమానులు, కార్యకర్తలు తమ నాయకుడు ఇక లేడని ఊహించుకోలేకపోయారు. అశేష అభిమానుల హృదయాల్లో నిలిచిపోయిన రంగా ఓ వేగు చుక్కలా మిగిలిపోయారు. ఆయన ఆశయ సాధనకు యువకులంతా నడుం బిగించారు. రంగాకి ఘన నివాళి అర్పించేందుకు జనసంద్రంలా కదిలివచ్చారు. ఆవేశం, ఆవేదనతో కారుతున్న కన్నీళ్లు ఓవైపు, బారులు తీసిన జనం ఓవైపుగా ఆయనకు చివరిసారిగా వీడ్కోలు పలికారు. ఆ విషాద వార్తను జీర్ణించుకోలేని కాంగ్రెస్ పెద్దలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అశ్రు నివాళులర్పించారు. ఇటు చూస్తే జనం కోసం పోరాడిన రంగా, అటు చూస్తే రంగా కోసం తరలివచ్చిన జనం. ఇవే ఆ చివరి క్షణాన అందరి మొహాల్లో కనిపించిన దృశ్యం. నిరంతరం ప్రజాసేవలో జీవితం సాగించిన రంగా అశేష అభిమానుల శ్రద్ధాంజలితో కృష్ణానది తీరాన స్వర్గపురిలో రంగా అమర్ రహే అంటూ నినాదాలతో ఆయన అంతిమ అంకం ముగిసింది. అనునిత్యం జనం హృదయాల్లో అమరజీవిగా మిగిలిపోయిన ప్రజా నాయకుడు వంగవీటి మోహన రంగారావు.
సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా. 1980వ దశకం బెజవాడలో ఏం జరిగింది? కాలం నెత్తుటి మరకల్ని చూపించిందా? మనిషిలోని మానవత్వం చచ్చి అహంకారపు ధోరణి ఆవహించిందా? ఎవరి కోసం ఎవరు చేస్తున్నారు? ఎవరు ఎవరి చేత చంపబడుతున్నారు? సమాజానికి సంకెళ్లు వేసి కులాల వర్గాల మధ్య కుమ్ములాటలు సాగించిన బెజవాడలో అసలేం జరిగింది? ఈ కుట్ర రాజకీయాల వెనుక దాగి ఉన్న వాస్తవాలేంటి? మనిషికి మనిషే సాయం, కానీ మనిషికి మనిషే శత్రువయ్యాడంటే మనిషి జీవిత సత్యానికి ఎంత దూరంగా బ్రతుకుతున్నాడో అర్థమవుతుంది. రక్తానికి రక్తమే సమాధానంగా ఓ వర్గానికి చెందిన వ్యక్తులు రక్త చరిత్రకి నాంది పలికారు. రాష్ట్ర రాజకీయంలో నెత్తుటి చరిత్రగా బెజవాడ రాజకీయాలు సంతరించుకున్నాయి. నువ్వా నేనా అనేంత కక్షపూరిత భావాలు మనిషిని మరింత క్రూరంగా చేస్తున్నాయి. అసలు బెజవాడ రాజకీయ నాయకులెవరు? 80వ దశకంలో ఏం జరిగింది? ప్రజా నాయకుడు వంగవీటి రంగాని ఎవరు హత్య చేశారు? ఈ హత్య వెనుక ఎవరి హస్తముంది? వంగవీటి మోహన రంగ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఓ నాయకుడు. ఓ సామాన్యుడిగా వచ్చి ప్రజా నాయకుడిగా పేరుగాంచి రాష్ట్ర ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ప్రజల పక్షాన ఆయన రంగాలా ఉన్న అవినీతి అరాచకాలపై బెజవాడ బొబ్బిలిలా విజృంభించిన మోహన రంగ కేంద్రం దృష్టిలో కూడా తిరుగులేని నాయకుడిగా వెలిగాడు. అలా రాజకీయంగానే కాకుండా సమాజ సేవలో కూడా తనకు తానే సాటిగా నిలిచాడు రంగా. అసలు రంగా రాజకీయాల్లోకి రాకముందు బెజవాడలో కమ్యూనిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. కాంగ్రెస్ కు ధీటుగా సిపిఐ నాయకుల్లో జలసాని వెంకటరత్నం పెద్దన్నగా ఉండేవాడు. విద్యార్థి సంఘాల్లోనూ వారి ఆధిపత్య పోరునే చూపించేవారు. అలాంటి సమయాల్లో విజయవాడకొచ్చిన కొండవీటి రంగా కుటుంబాన్ని చెలసాని చేరదీశాడు. అలా చెలసాని వర్గంలో రంగా సోదరుడు రాధాకృష్ణ ఒకడిగా ఎదిగాడు. బెజవాడలో మంచి పేరు సంపాదించుకున్న రాధాకృష్ణ లెనిన్ సెంటర్లో టాక్సీ స్టాండ్ ఏర్పాటు చేశాడు. ఈ విషయం తెలిసిన చెలసాని రాధాకృష్ణ విషయంలో అసహనంగా ఉన్నాడు. అలా కొంతకాలానికి ఈ ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీనికి తోడు యునైటెడ్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ రాకతో అప్పటికే ఏఐఎస్ఎఫ్ దే ఆధిపత్యం సాగుతూ ఉండగా ఈ రెండు విద్యార్థి సంఘాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇలా రెండు వర్గాలుగా రాజకీయాలు చేస్తూ రక్తపాతానికి నాంది పలికింది. ఈ వివాదాల్లో కొంతకాలానికి చెలసాని చంపబడగా ఆ తర్వాత రాధాకృష్ణ కూడా కత్తిపోట్లకు బలైపోయాడు. ఇలా సాగుతున్న బెజవాడ రాజకీయ శిబిరంలోకి వంగవీటి రంగా ప్రవేశం జరగడంతో రాజకీయాలు కొత్త ఊపునందుకున్నాయి. బెజవాడ రాజకీయాల్లో రంగా రాకతో రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణిలో ఎంతో బలం చేకూరిందని చెప్పొచ్చు. రక్తసిక్తమైన నేలపై శాంతిని నెలకొల్పాడు రంగా. అయిన వారికి బాసటగా నిలుచుని ఎక్కడ అన్యాయం జరిగినా న్యాయం కోసం పోరాటం చేయడం మొదలుపెట్టాడు. రాజకీయంగా రంగా ఎదుగుదలను చూసిన దేవినేని నెహ్రూ ఆయన సోదరుడు రాధాకృష్ణ వద్ద ఉండేవారు. రాజకీయంగా రంగా ఎదుగుదలను చూడలేక దేవినేని నెహ్రూ, గాంధీలు వంగవీటి రంగాతో విభేదాలకు పూనుకున్నారు. ఇలా రెండు కుటుంబాల మధ్య వివాదాలు మొదలయ్యాయి. కొంతకాలానికి దేవినేని నెహ్రూ తెలుగుదేశం పార్టీలో చేరి తన రాజకీయ బలాన్ని పెంచుకున్నాడు. ఇలా
రంగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల పాత్రను పోషిస్తూ ఉండగా దేవినేని తెలుగుదేశం పార్టీలో చేరి ముందుకు సాగారు. 1985లో మధ్యంతర ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన రంగా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఘన విజయాన్ని పొందాడు. అంతకంతకు రాజకీయ బలాన్ని పుంజుకున్న రంగా ప్రజల పక్షాన ఉద్యమాల్లో పాల్గొన్నాడు. సామాన్యులకి అండగా కాపునాడు ఉద్యమాన్ని లేవనెత్తి ఆ పోరాటానికి నాయకత్వం వహించాడు రంగా. గ్రూపులు, కక్షలు, హత్యలు ఇవి మనిషి సిద్ధాంతాలైతే ఆ ప్రాంతం అంతానికి గురైపోవాలి. కానీ ఆయన ఒక్కడే రక్తమరకల్ని దూరం చేసి ప్రజల మధ్య సామరస్యాన్ని తీసుకొచ్చాడు. అవినీతి పరుల గుండెల్లో భయాన్ని పుట్టించిన పేద ప్రజల జీవితానికి ఎప్పుడూ దగ్గరగా ఉండేవాడు. కులం, మతం, వర్గం ఓ మనిషి జీవితాన్ని మార్చిన శాంత స్వభావంతో ఉద్యమాన్ని సాగించాడు. ఆయనే వంగవిటి మోహనరంగ. సామాజిక వర్గానికి అండగా ఉంటూ నియంతృత్వ నిరంకుశ పాలనను అంతం చేయడానికి యునైటెడ్ ఇండిపెండెన్స్ అనే విద్యార్థి సంఘానికి తెరలేపాడు రంగా. జనం కోసం నిరంతరం ఉద్యమించిన జనహృదయ నేత వంగవిటి మోహనరంగ. సమయం 1988 డిసెంబర్ 26. తెల్లవారుజామున రంగా చేస్తున్న నిరాహార దీక్షా శిబిరం వద్దకు 3 ప్రైవేటు బస్సుల్లో వచ్చి రంగాపై కత్తులతో దాడికి దిగారు. బెజవాడ గల్లీల్లో బాంబులతో విధ్వంసం జరుగుతోంది. ఓ మహిళకు జరిగిన అన్యాయానికి నిరసనగా ప్రజల పక్షాన నిలబడ్డ వంగవీటి రంగాని హత్య చేయడం ఏంటి? ఓ ప్రజాప్రతినిధిని హతమార్చడానికి పసుపు రాజకీయాలు ఎంతటి కుట్రకు పూనుకుంటాయా? నీతిని మర్చిపోయి మానవ మృగాలుగా మారిన ఆ వ్యక్తులు ఓ మహానుభావుడిని కడతేర్చారు. జనం కోసం పుట్టిన నాయకుల్ని ఎవరూ ఆపలేరు, ఎవరూ చంపలేరు. న్యాయం, ధర్మం బ్రతికున్నంత కాలం ఆయన చేసిన సేవలను ఎన్నటికీ మరువలేం. రంగా అమర్ రహే, రంగా అమర్ రహే. ఇది వాల్టి నంబర్ 1 న్యూస్ స్పెషల్ ఫోకస్. మరో ప్రోగ్రాంతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ సత్య. కీప్ వాచింగ్ నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.